నమస్తే నమస్తే ఎన్నికల సందర్భంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నటువంటి వాతావరణం చూసినప్పుడు ఒక పండగ వాతావరణమే కనిపిస్తోంది. అలాగే బాధ్యతగా అనేక మంది ఓట్లేస్తున్నటువంటి సందర్భం కూడా ఆనందకరంగా కూడా ఉందని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఉండదు. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎన్నికలు అనంటే తేలిగ్గా తీసుకునే అంశం కాదు. మళ్ళీ చెప్తున్నాము, అనేకమైనటువంటి సందర్భాల్లో ఓటు యొక్క విలువ పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ చివరిగా మీ బిడ్డల భవిష్యత్తు మీద మీకు కనీసం బాధ్యత ఉంటే, అలాగే ఆ రాష్ట్ర అభివృద్ధి కాదు, మీ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కూడా, అభివృద్ధికి సంకేతంగా పాలన ఉంటుంది అని భావిస్తే, అది చేయగలిగినటువంటి నాయకులు ఎవరు ఉన్నారు అని మీరు ఆలోచన చేస్తే, ఈ సందర్భంలో ఓటు వేయటం అనేది మనిషిగా మీ బాధ్యతని మీరు మనుషులైతే అదే విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే ఇంత కఠినంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కారణం అత్యంత ప్రధానమైనది. ఏంటది? మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భద్రత, అలాగే మీ మహిళలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను తగ్గించేటటువంటిది ఏంటి? ప్రభుత్వమే కదా, పాలనే కదా. మరి పాలకులను ఎవరిని ఎన్నుకుంటే అమ్మకు, చెల్లికి, తల్లికి భద్రత ఉంటుంది అన్నటువంటి కామన్ సెన్స్ మనకు ఉన్నప్పుడు ఓటు వేయబోయే ముందు ఆలోచించవలసిన ప్రధాన అంశం ఏంటి? ఎవరిని ఎన్నుకుంటున్నాము అన్నది. 100% మీరు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులే రేపు మీ భవిష్యత్తుని, అలాగే మీకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళే నిర్ణేతలు. బట్ ఒక్కరోజు కనీసం 5 నిమిషాలు మీరు ఓటేయడానికి ఇవాళ మీరు ముందుకొస్తే 100% మీరు భావించినటువంటి సమాజం వస్తుంది. బట్ ఆ నిర్లక్ష్యం దేనికి కారణమవుతుందో తెలుసా? పొద్దున్నే మీరు లేచి బయటికి వెళ్ళాలి అని అంటే రోజు తిట్టుకుంటుంటారు కదా, రోడ్లు అసహ్యంగా ఉన్నాయి, పార్కులకు వెళ్ళాలనంటే ప్రశాంతత లేదు, అలాగే ఏదైనా పేపర్ తీసి అలాగే వార్తలు చూడాలనంటే అశాంతితో తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ వార్తలు, ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు ఈ పాలన అని ఆలోచిస్తున్నటువంటి మీ అందరికీ ఇవాళ మరీ గుర్తు చేస్తూ, అభ్యర్థిస్తూ ఓటు వేయటంలో నిర్లక్ష్యం చేయొద్దని రిపీటెడ్గా చెప్తున్నా. ఎనీహో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల సందర్భంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి మీరేం చేయాలి? మీ పోలింగ్ బూత్కు వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం చేస్తే మిత్రమా, మళ్ళీ మీరు ఆలోచన చేసి కూర్చొని విమర్శ చేసుకుంటే ఏమీ ఒరిగేది ఉండదు, ప్రయోజనం అసలు ఉండదు. ఇవాళ మీరే న్యాయ నిర్ణేతలు, మీ చేతిలో హక్కు ఉన్నది, మీ భవిష్యత్తును మీరే రాసుకునేటటువంటి కలం మీ చేతిలో ఉంది, అది ఓటు హక్కు. అలాగే మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళి మనం గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 27% పైగా ఓటింగ్ జరిగింది రాష్ట్రం మొత్తం మీద అన్నటువంటి సమాచారం అందుతోంది. ఇది అధీకృతమైనటువంటి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సమాచారం. అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మా కరస్పాండెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. మొదటిగా చిత్తూరు జిల్లా తీసుకుందాం. ద రీజన్ ఈజ్ దట్ రాయలసీమ నుంచి 2 మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ మనం చిత్తూరు జిల్లాకి ఇద్దాం. రాయలసీమకు సంబంధించి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న గోపీనాథ్ గారి దగ్గర నుంచి సమాచారం తీసుకుందాం. యా గోపి. సార్ గోపి, మీరు సిద్ధంగా ఉన్నారా? మొత్తం మీద అంటే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ యా ప్లీజ్ కంటిన్యూ.
సార్ అదే అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే గత నెల నుంచి కూడా 1.5 నెల 2 నెలల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పండగ చేసుకోవడానికి ఏదైతే ఓటర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకోవడానికి పోలింగ్ బూతుల వద్దకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ తెల్లవారుతో 5:30 నుంచి అంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం తెల్లవారుతో అధికారులు అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు తరలించిన తర్వాత దాదాపు గంట పాటు కూడా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సరిగ్గా 7 గంటల నుంచి కూడా ఓటర్లకందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఓటర్లకందరికీ కూడా ఎన్నికల అధికారులు అవకాశం కల్పించడం జరిగింది. అయితే 7 గంటల నుంచి ప్రారంభం కాకముందే గంట ముందు నుంచే కూడా క్యూ లైన్లలో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఏ ప్రాంతంలో చూసినా రాయలసీమ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. అది కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదా తిరుపతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏ ప్రాంతాల్లో అంటే ఎన్నికలు అంటే ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా రాయలసీమ జిల్లాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఘర్షణలు లేదంటే రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ప్రారంభం నుంచే కూడా. కానీ అలాంటివి ఏవి కాకుండా ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అమలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ఇప్పుడు 2 గంటలు 3 గంటల సమయం కాబోస్తుంది ప్రారంభమయ్యి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఓటర్ల వద్ద ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. గాదింకి వద్ద ఉన్నటువంటి అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గాదింక వద్ద ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రం సార్ ఇది ఇక మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లందరూ కూడా తరలి రావడం జరిగింది. అంటే ఓటర్లు ఏ విధంగా ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేసుకోవడానికి ఏ స్థాయిలో చూడొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు, లేదంటే ఓటర్ స్లిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. క్యూ లైన్లో ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్, మీరు కూడా వినండి. సార్ చెప్పండి, ఎంతసేపు నుంచి వేచి ఉన్నారు? మీ ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకుంటున్నారు? మేము 2 hours అవుతాం. అన్నీ బాగుంది. పండగ వాతావరణంతో చేసుకుంటున్నారు ఇక్కడ. చెప్పండి సార్. అవును అవును పండగ వాతావరణమే. అవును ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుంతగాదింకి వస్తున్నాం. గుంతకల్లు కాదు, గుంతగాదింకి. చెప్పండి, ఎట్లా మీకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవడానికి వచ్చారు ఇక్కడికి? మేమంతా సైకిల్ గుర్తుకేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి సార్. మేము ఇక్కడ ఇంకా కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కన్నా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా సార్ ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తే మరో పక్క విజువల్స్లో మహిళలు చూడొచ్చు. ఏ స్థాయిలో మహిళలు ఇవాళ వచ్చి పెద్ద ఎత్తున ఇతర ప్రాంత అంటే ఇక్కడ ఉన్న ప్రాంత ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఎండ ఉంది, విపరీతమైన ఎండలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎన్నికల అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఓటర్ ఐడి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని నేరుగా లోపలికి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును అంటే వాళ్ళ జీవితం ఇవాళ ఉన్నటువంటి హక్కుని కల్పించుకునేందుకు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి ఓట్లు వేసుకుంటున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకోవడానికి వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో గంటల సమయం వేచి ఉన్నారు. అయితే మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఇలాంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనపడుస్తుంది. ఓటర్లు అందువల్లనే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో అంటే గత 2019కి సంబంధించి ఏదైతే ఓట్ల శాతం ఉందో ఆ శాతం కంటే ఎక్కువ ఈసారి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు యువత ఇవాళ ముందుకు రావడం జరిగింది. యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ ఓట్లు వేసుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకోవడానికి అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. మొత్తం మీద అంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ కూడా ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఇష్యూస్ రాయలసీమ జిల్లాలో ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు జరిగితే కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అది పొంగునూరు కావచ్చు, లేదంటే చంద్రగిరి కావచ్చు, లేదంటే చిత్తూరు లాంటి ప్రాంతం, లేదంటే కుప్పం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఇష్యూస్ చోటు చేసుకోవడం జరిగింది. చిత్తూరులో అక్కడ విజయానంద రెడ్డి గారికి సీకే బాబు గారికి అక్కడ పోలింగ్ బూత్లో వెళ్ళిన సమయంలో 63వ నెంబర్ పోలింగ్ బూత్లో వెళ్ళిన సమయంలో అక్కడ కొన్ని ఘర్షణల వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి నచ్చజెప్పి పంపించి వేయడం జరిగింది. అదే స్థాయిలో కుప్పంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి పొంగనూరు పరిస్థితి కూడా చెప్పండి. ఇవాళ ఉదయం
పొంగునూరులో ఇవాళ ఉదయము ఒక ముగ్గురు అంటే 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ బూత్లలో టీడీపీ ఏజెంట్లని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్పీ కూడా వాళ్ళ వెంటనే ఒక ఇంట్లో దాచిపెట్టిన సమయంలో వాళ్ళని కూడా రిలీవ్ చేసుకొని వాళ్ళు కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఎవరు దీనికి పాల్పడారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాతావరణం ప్రస్తుతానికి కనపడుతుంది. అయితే ఇవాళ ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి సాయంత్రం లోపల మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి అదనపు బలగాలతో రక్షణ కల్పించేందుకు పోలీసులు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఓటర్లు మాత్రం స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం వచ్చి మొత్తం కూడా వేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఎస్ గోపి, మరొక విషయం, కుప్పం నియోజకవర్గం గురించి కూడా ప్రత్యేక సమాచారం ఏదైనా ఉందా? సార్ చెప్పండి సార్. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లలో ఉన్నారు. గతంలో ఏదైతే అంటే 2019 ఏదైతే 2019లో ఎటువంటి మెజార్టీతో అక్కడ ప్రజలు అభివృద్ధి వైపు చూపించారో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనపడుస్తుంది. అయితే కొన్ని ఇష్యూస్ అక్కడ కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన దాడులు చేస్తారన్నటువంటి పక్కా సమాచారంతో పోలీసులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రజలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇష్యూ లేకుండా అంటే ఆల్రెడీ 100 మీటర్ల వరకు కూడా లైన్స్ పెడతారు కాబట్టి దాన్ని దాటిన తర్వాతనే అటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడనే కంట్రోల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి పోలింగ్ బూతుల్లోకి ఎవరిని కూడా అనుమతించే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కుప్పంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దాదాపుగా ఒక 32-33 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ మాత్రం లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు ఈసీ ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ ద్వారా చూస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా అలాంటి ఇష్యూస్ కన్నా పునరావృతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంబంధించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవడం, అదే స్థాయిలోనే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఘర్షణ వాతావరణాలకు దిగిన ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇప్పటికి కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. ప్రశాంతంగా మాత్రం ప్రస్తుతానికి ఒక మార్పు దిశగా అదేవిధంగానే వాళ్ళ యువత ఎక్కువగా ఇవాళ పెద్ద ఎత్తున అంటే క్యూ లైన్లోకి వచ్చి అదేవిధంగానే పోలింగ్ కేంద్రాలకు వచ్చి పెద్ద ఎత్తున ఓట్లు వేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఓకే గోపీనాథ్, నెక్స్ట్ మనం గుంటూరు జిల్లాకు సంబంధించిన సమాచారం తీసుకుందాం. మన కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకే ఒక విషయం నేను ఈ దృశ్యరూపకంగా చూసిన తర్వాత తెనాలిలో జరిగినటువంటి సంఘటన నేను దాన్ని మెన్షన్ చేయకుండా ఉండలే. రీజన్ ఈజ్ దట్ ఎన్నికల సందర్భంగా ఒక అభ్యర్థి వచ్చి ఓటర్ను కొట్టాడు అని అంటే ఏంటా సాహసం? ఇవి ఎన్నికలు అనుకుంటున్నారా? లేకపోతే జాతరలో మీ ఇష్టం వచ్చినట్టు ఏదో మేకపిల్లలను తల వంచి నరికి కోసి బిర్యానీ వండుకున్నట్టు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు ఈ అభ్యర్థులు? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రజల మీద చెయ్యి వేసిన తర్వాత, చెయ్యి చేసుకున్న తర్వాత, దాడి జరిగిన తర్వాత మరి చట్టం ఉన్నదా, నిద్రపోతుందా అన్నటువంటి ప్రశ్న అడగకుండా ఉండలేనటువంటి పరిస్థితి మనది. హౌ డేర్ దట్ ఐ డోంట్ నో, చాలా పెద్ద పదం వస్తుంది. ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఎంత ధైర్యం పబ్లిక్లో ఒక ఓటర్ని చేసుకోవటం కారణం ఏదైనా దట్ ఈజ్ సెకండరీ. బట్ ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ పోలింగ్ కేంద్రానికి వచ్చి చేసుకోవడము అని అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడం, అదొక కోణం. మరొకటి మితిమీరినటువంటి విశ్వాసం. మా మీద ఏం చర్యలు తీసుకోగలరు? చట్టం ఉన్నదా? శిక్షలు ఉన్నాయా? ఇలాంటి అలసే కదా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ యొక్క ధోరణి చూస్తున్నప్పుడు శ్రీనివాస్, ముఖ్యంగా చేసుకున్న తర్వాత, దాడి జరిగిన తర్వాత ఓటరు మీద జరిగినటువంటి మార్పు ఏంటి, అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చేసినటువంటి దాడిపై అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి?
రాజేంద్ర గారు, ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉదయం చాలా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. హఠాత్తుగా తెనాలి నియోజకవర్గంలో తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటర్పై చేసుకున్నటువంటి ఘటన రాష్ట్రమంతా కూడా సంచలనంగా మారడం జరిగింది. అక్కడ అన్నాబత్తుని శివకుమార్ అనే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తెనాలిలో బూతులో ఓటు పెట్టడానికి వెళ్తున్న సమయంలో సామాన్య ఓటరు ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ క్యూ లైన్ లో వెళ్లి ఓటు వినియోగించుకోవాలి అని చేసినటువంటి కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివకుమార్ ఓటరుపై చేసుకున్నారు. ఓటరు కూడా తిరిగి అదే స్థాయిలో ఆయనపై కూడా చేసుకోవడం జరిగింది. తరువాత అతని అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు, ఆ ఓటరు ఎవరైతే ఉన్నారో వారిపై దుర్భాషలాడుతూ దాడి చేయడం జరిగింది. అక్కడికి పోలీసులు చేరుకొని ఇరువైపుల వారిని సర్ది చెప్పి బయటికి తీసుకెళ్లడం, అలానే ఎవరైతే ఎమ్మెల్యేపై దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే చేసుకోవడం, అంటే ముందు ఎమ్మెల్యేగా చేసుకున్న తర్వాత ఓటరు చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఈ ఘటనకి ముందుగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లాలో ఉదయం 7:30-8 గంటల సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, అలానే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వీరందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలానే వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడనే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దాని తర్వాత తెనాలి ఘటన నమోదు కావడం జరిగింది. తెనాలి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం జరిగింది. ఇక తెనాలి ఘటనలో చూస్తే గనక ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా, ప్రజాస్వామ్యంలో అధికారులు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఒక ఓటర్లు స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఆ చంప మీద కొట్టినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. దానిపై సామాన్యమైనటువంటి ఓటరు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అసలు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే ఓటర్ను కొడతామేంటి, అసలు ఓటరు కొడతానికి గల కారణం ఏంటి, అక్కడ ఏం జరిగింది ఏంటి, అది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందా లేదా, రికార్డ్ అయితే ఎవరు తప్పు చేశారు, ఓటరు ఏమన్నారు, ఎమ్మెల్యే ఎందుకు చేసుకున్నారు, ఎమ్మెల్యేపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్యేపై ఎటువంటి కేసులు నమోదు చేయాలి, ఎమ్మెల్యే అతను ప్రవర్తించినటువంటి తీరు ఎలా ఉంది, అతని తీరు భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంది, అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సామాన్య ఓటర్లు ఓటింగ్ పాల్గొనడానికి సాహసం చేసే పరిస్థితి ఉందా లేదా అంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన నమోదు తర్వాత ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇరువైపులా అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ యొక్క తెనాలి ఘటనే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్లయితే గనక నర్సాపేట, మాచర్ల, గురజాలలో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. నర్సాపేట పార్లమెంటు పరిధిలో స్వయానా శ్రీకృష్ణదేవరాయలే కొద్దిసేపటి క్రితం అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ కూడా దొండపాడు గ్రామంలో రీపోలింగ్ కు మేము ఎన్నికల కమిషన్ కు డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికల కమిషన్ ను ఫిర్యాదు చేస్తున్నామంటూ కూడా మాట్లాడటం జరిగింది. దొండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా ఉన్న వారిని బయటికి తీసేసి లోపల వైసీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారంటూ కూడా ఆరోపించడము, అలానే దొండపాటు గ్రామం వెళ్ళినటువంటి ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్లో ఉన్నటువంటి 3 వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. అలానే మాచర్ల నియోజకవర్గంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జోలకంటి బొంబారెడ్డికి సంబంధించినటువంటి వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడం జరిగింది. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఇక గురజాలలో చూసుకుంటే గురజాల అలానే మాచర్ల ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా చెదురుమదురు ఘటనలు అయితే నమోదవుతున్నాయి. వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరిగే ఏర్పాటును అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెనాలి, నర్సాపేట, మాచర్ల, గురజాల ఈ ప్రాంతాల్లో వైసీపీ నేతలు చేసినటువంటి అరాచకాల పైన తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక దొండపాడులో మరలా రీపోలింగ్ అయితే గనక తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే గనక కొనసాగుతుంది. శ్రీనివాసం, మరొక విషయం, 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా కొంత సమాచారం సేకరించాలి. ఒకటి గుంటూరుకు సంబంధించి గళ్ళ మాధవి అలాగే విడుదల రజని పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారా, నమ్మకంతో ఉన్నారా?
ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి కూడా సంచలనంగా మారడం జరిగింది. ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని పోటీ చేయడము. రెండు, సామాన్య కార్యకర్తగా సామాన్యురాలుగా ఉన్నటువంటి గల్లా మాధవి పోటీ చేయటం. ఇలా ఈ రెండు ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆ నియోజకవర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడము, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి చూస్తే గనక నెమ్మదిగా ప్రారంభమయ్యి వేగవంతం కావడం జరిగింది. ఓటర్లు వడివడిగా కూడా ఓటింగ్ కు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దరిదాపుగా 20 నుంచి 25% పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. ఇద్దరు మహిళా అభ్యర్థులు, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరు ఎటువంటి విధంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు అనేది కూడా ఊహకు అందని విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే గనక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది విధంగా ఉంది. ఓటింగ్ శాతం దరిదాపుగా 60 నుంచి 70% నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక 26% గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఉండడం జరిగింది. ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే గనక 23% ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. పేట మాజీ మంత్రి అక్కడున్న పరిస్థితి ఏంటి? పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అలానే కావటి మనోహర్ నాయుడు ఇరువురు పోటీ చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలో పోలింగ్ సరళి చూసినట్లయితే కనుక వేగవంతంగా నమోదు కావటము, దరిదాపుగా 26 నుంచి 27% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. రూరల్లో ఉన్నటువంటి వాటిలో కొంత స్వల్పంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో చిలకలూరుపేటలో పుల్లారావు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ పుల్లారావు పేరు మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ప్రజలను ఊపందుకునే విధంగా చేయడం జరిగింది. అలానే గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచినటువంటి విడుదల రజని ఇక్కడి నుంచి వేరే సాటికి పోవడంతో కొత్త అభ్యర్థి ఇక్కడికి రావడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన జనంలో మమేకం కావడంలో లోపం ఉన్న గుర్తించారు. ఓటర్లు కూడా మరలా స్థానికతకు గుర్తించి గతంలో అభివృద్ధి చేసిందని గుర్తించి పుల్లారావు వైపు మొగ్గు చూపే విధంగా కూడా ఓటర్లు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధాన విషయం చూసినట్లయితే గనక ఈ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని ఒక నానుడు ఉండటం జరిగింది చిలకలూరుపేటలో. అది పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా, ఇక్కడ ఎవరి వైపు ఎటువైపు మొగ్గు చూపుతారు, అలానే ఓటింగ్ సరళి చూస్తే గనక ఎటువంటి చెదురుమదురు ఘటనలు నమోదు కాకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఓటింగ్ సరళి జరుగుతున్న పరిస్థితి అయితే గనక చిలకలూరుపేటలో కొనసాగుతుంది. ఎస్ శ్రీనివాస్, మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇచ్చేటటువంటి విశ్లేషణలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు అన్నటువంటి సమాచారం మనం ఇవ్వాల్సిన సందర్భం అయితే కాదు. బట్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో పార్టీ మీద దాడి చేసినప్పుడు ఆ ఏ పార్టీ అయినా సరే ఆ సమాచారం మాత్రం మీరు నిర్మోహమాటంగా చెప్పండి. అలాగే ఇవాళ తెనాలి సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకే ఒక అభ్యర్థన చేయబోతున్నా. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు అని అంటే మన సేవకుడు మాత్రమే. 200% హీజ్ అవర్ సర్వెంట్, నాట్ ఎ డిక్టేటర్. యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక పార్టీ అభ్యర్థి వెళ్ళి ఓటర్ మీద ఏ కారణంతో దాడి చేశాడు అన్నది అనవసరమైనటువంటి విషయం. అక్కడ ఆయనకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఎవరి మీదైతే దాడి చేశాడో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎందుకు దాడి చేశాడు అన్నది సెకండరీ. దాడి చేయటం అనేది అభ్యంతరకరం, శిక్షార్హం. శిక్ష ఉందా లేదా అన్నది ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము అనంటే నిజంగా నాగరిక సమాజానికి మనం పునాదులు వేస్తున్నామా? ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోట్లాది రూపాయలు దొరికాయని వార్తలు వస్తాయి. ఒక్కడి మీదైనా సరే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించి ట్యాక్స్ వేసి మళ్ళీ మిగతా డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకునే యంత్రాంగం ఉంటే మరి ఎన్నికల వల్ల ఫలితం ఏంటి అన్నటువంటి సామాన్యుడు ప్రశ్నకి మేధావులు కూడా సమాధానం ఇవ్వలేని దశలో ఎన్నికలు జరగడం అనేది బాధాకరం కాదా? రెండోది, ఇవాళ దాడి చేశాడు అని అంటే శిక్ష ఉండాలి కదా. అసలు అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం లేదు అని డిక్లేర్ చేసేటటువంటి
చట్టాలుంటే ఇలాంటి దాడులు చేయగలిగే అవసరం ఉంటుందా, అవకాశం ఉంటుందా? అలాగే మరో ప్రాంతంలో జనసేనకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ని కూడా కిడ్నాప్ చేశారన్న వార్త. ఎంత ఆశ్చర్యం, ఎంత అసహ్యం! ఇవే రాజకీయాలంటే ప్రజలను అందుకే గుర్తించమంటున్నాం. పదే పదే చెప్తున్నటువంటి మాట అదే. మీ తలరాతను మార్చుకునేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మీ చేతుల్లో ఉన్నది. దుర్మార్గులను, దుష్టులను, అలాగే పనికిమాలిన విధవలను మీరు రాజకీయాల్లోకి అవకాశం ఇస్తే నేరస్తులు వాళ్ళు కాదు, ఎన్నుకున్నటువంటి మీరు మాత్రమే. నేరస్తులు మీరు మాత్రమే. ఇవాళ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత మరి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిన ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఉంటుంది. హౌ డేర్ హీ ఈజ్. కొడతారా? అతను కొట్టగానే మళ్ళీ అతని అనుచరులు తీవ్రమైనటువంటి దాడి చేస్తారా? ఎవరైతే దాడిలో బాధపడ్డాడో, విక్టిమ్ ఉన్నాడో అతను హూ ఎవర్ మే బీ అతను బహుశా రౌడీ షీటర్ అయినా ఐ డోంట్ మైండ్. అలాగే మరొక పార్టీకి సంబంధించి ఏదైనా చేయకూడనటువంటి కార్యక్రమం అక్కడ చేస్తున్నా సరే ఐ డోంట్ మైండ్. బికాజ్ అభ్యర్థి అనేవాడు, రాజకీయాల్లో ఉండేవాడు చట్టాన్ని గౌరవించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేయొచ్చు, లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ వదిలేసి నాకు అహం ఉన్నది, నాకు శక్తి ఉంది, నాకు పొగరుంది, నాకు డబ్బు ఉంది, జనం పిచ్చోళ్ళు, నేను కొట్టినా పర్వాలేదు, నేనే గెలుస్తాను అన్నటువంటి అహం నేర్పేటటువంటి పరిస్థితి ప్రజలు గనక మేల్కోకపోతే ఇలాంటి దాడులు మీ మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకే అంటున్నా, ఈ మధ్యలో ఎన్నికల సందర్భంగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలను పదే పదే ఆలోచించమంటున్నా. మొదటిగానే చెప్పా, మీ బిడ్డల మీద గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, బాధ్యత ఉన్నా, మీ బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేసే వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది కదా. దాన్ని వదిలేసి నాకు అది లేదు, ఇది లేదు, అలాగే ఈ నాయకుడు అవినీతిపరుడు, ఇలా చర్చల్లో పాల్గొనడమో, పేపర్లో వార్తలు వచ్చేట్టు చేసుకోవడమో, సోషల్ మీడియాలో మాట్లాడడమో ఇది కాదు మీరు చేయాల్సింది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి, దుర్మార్గులను పారదోలండి. అది అభ్యర్థిస్తూ, అలాగే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మా కరస్పాండెంట్ ఏడుకొండలు కూడా సిద్ధంగా ఉన్నారు. ద మోస్ట్ సెన్సిటివ్ ప్లేసెస్ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ఏడుకొండలు గారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏ నియోజకవర్గాల్లో తాజాగా మీకున్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ దశ చూస్తే ఈరోజు ఉదయం 11 గంటలకు నమోదైనటువంటి ఓటింగ్ శాతాన్ని ఒకసారి చూసినట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరు 18.30%, అలాగే విజయవాడ పశ్చిమ 23%, విజయవాడ సెంట్రల్ 23.1%, అలాగే విజయవాడ తూర్పు 26.67%, అలాగే మైలవరం 19%, నందిగామ 20.55%, జగ్గయ్యపేట 17.45%. అట్లా చూస్తే ఇటు గన్నవరం మాత్రం స్వల్పంగానే అయ్యిందని చెప్పుకోవచ్చు, మందకొడగా నడుస్తుంది, కేవలం 10% అయింది. అలాగే గుడివాడ మరింత మందకొడగా నడుస్తుంది, కేవలం 9% అయింది. పెడన నియోజకవర్గం వచ్చి 12.7%, అలాగే మచిలీపట్నం వచ్చేసి 10.49%, అవనిగడ్డ 10.74%, అలాగే పామరు 12.42%, అలాగే పెనమలూరు వచ్చేసి 10.98% ఓటింగ్ అయితే నమోదైంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అలాగే జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో పోలీసులకు అలాగే ఓటర్లకు మధ్య తోపులాట జరిగినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 61, 62, 63, 64 బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంట పాటు అక్కడ ఈ యొక్క ఏదైతే ఓటింగ్ సరళి అనేది ఆగిపోయింది. అనంతరం ప్రారంభమైన తర్వాత అక్కడ ఉండేటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓటు వేసి బయటకు వచ్చినటువంటి మహిళలకు కానీ కొంతమందికి ఇంకు అనేది వేయకపోవడం వల్ల వారంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఖచ్చితంగా దొంగ ఓట్లు వేస్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఒక వృద్ధ మహిళ అయితే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన తర్వాత ఇంకు వేయలేదంటూ కూడా ఆమె
స్వచ్ఛందంగా వచ్చి మీడియాకి చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ విధంగా జరుగుతుందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా వాటర్లో మాత్రం కొంతవరకు చెప్పాలంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే దాని మీద ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఎప్పటికప్పుడు కూడా అన్ని చోట్ల నుంచి వెబ్ క్యామ్ల ద్వారా ఇటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అబ్జర్వర్లను కూడా ఎప్పటికప్పుడు ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు తక్షణమే పంపడం, అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది సంఘటనలు అనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కడికక్కడ 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏదైతే అధికార పార్టీ కానీ ప్రతిపక్షాల పార్టీలు కానీ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నేరుగా ఓవరాల్గా జిల్లాకు సంబంధించిన సమాచారంతో పాటు మీరు ముఖ్యంగా గన్నవరం పరిస్థితి ఏంటి? ఉద్రిక్త వాతావరణం ఉన్నదా? స్వేచ్ఛగా ఓట్లు వేయగలిగేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఓటర్లు కొద్దిగా ప్రశాంతంగా ఉండే దశ కనపడుతోందా? ప్రస్తుతానికైతే గన్నవరం అయితే మాత్రం ప్రశాంతంగా ఏదైతే ఓటింగ్ జరుగుతుంది. కానీ అక్కడ ఓటింగ్ శాతం చూస్తే మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం 9 నుంచి 10% మాత్రమే 11 గంటల వరకు ఓటు శాతం నమోదైంది. చూస్తే ఈరోజు ఇక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క మబ్బు ఉంది, అలాగే పెద్దగా వేడి లేనటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశాజనకంగా జరుగుతున్నప్పటికీ కూడా గన్నవరం గుడివాడకు వచ్చేసరికి మాత్రం ఓటర్లు ఎందుకు బయటకు లేదనేది మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 79.84% ఈసారి 83 నుంచి 84% వరకు పెరుగుద్దని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ గన్నవరం ఇటు గుడివాడ పరిస్థితి చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇది అంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ కూడా ఓటర్లు ఎందుకు బయటకు రావట్లేదు అనే దాని మీద కొంచెం మీమాంస అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా అంటే ఈ రోజు సాయంత్రానికల్లా మరి అక్కడ ఓటు శాతం పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి సార్. అలాగే మరి గుడివాడకు సంబంధించిన సమాచారం ఏంటి? గుడివాడకి సంబంధించి అక్కడ కూడా మందకోడగానే ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది ఓటింగ్ సరళి కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణాలు ఏంటనే దాని మీద ఇప్పుడు అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంటే ఇటు గుడివాడతో పాటు గన్నవరం రెండు పక్కపక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు కూడా అందరి చూపు కూడా గుడివాడ గన్నవరం వైపు కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరగబోతుంది అని చెప్పేసి ఈసారి అయితే ఇటు అంటే అక్కడ గతంలో జరిగినటువంటి అల్లర్లు కానీ అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనలకు సంబంధించి ఈసారి ఏం జరగబోతుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అటు కొడాలి నాని కానీ వంశీ కానీ వీరిద్దరూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, అటు ఏదైతే టీడీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వారు గన్నవరంలో ఏదైతే టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కానీ అలాగే గుడివాడలో జరిగినటువంటి టీడీపీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి, టీడీపీ కార్యాలయాల వద్దకు వెళ్ళి కవింపు చర్యలకు దిగి మరి గొడవలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే అవి రెడ్ జోన్లో ఉన్నాయి, డేంజర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ ప్రకటించింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఓటర్లు ఎందుకు బయటకు రావట్లేదు, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో. ఒకవేళ అల్లర్లు జరుగుతాయనే భయంతో కూడా ఓటర్లు బయటకు రావటం లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం పోలీసులు కానీ అక్కడ ఉండేటువంటి ఏదైతే పోలింగ్ సిబ్బంది కానీ వారంతా కూడా మేమున్నాం ధైర్యంగా వచ్చి ఓటు వేయండి అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఓటింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా నమోదవుతూ ఉంది సార్. అలాగే జోగి రమేష్ ఆయన నియోజకవర్గ పరిస్థితి ఏంటి? అక్కడ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేసినటువంటి వాతావరణం కనపడిందా? పెనమలూరులో ఏదైతే ఇప్పుడు ఈ విజయవాడ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఆశాజనకమైనటువంటి ఓటింగ్ శాతం అయితే మాత్రం కొనసాగుతుంది. ఇటు ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కేవలం తూర్పు నియోజకవర్గం మాత్రం రికార్డు స్థాయిలో 26.67% ఇప్పటి వరకు కూడా నమోదైంది. పెనమలూరులో కూడా ఆశాజనకమైనటువంటి ఓటింగ్ శాతం అయితే నమోదవుతుంది. సాయంత్రానికి మరింత పెరుగుద్దని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా చెప్పాలంటే గతంలో కంటే కూడా ఈ రోజు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఈ పక్క నియోజకవర్గాలతో చూసుకుంటే పెనమలూరు కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు సార్. ఓకే అలాగే ప్రత్యేకంగా జగ్గయ్యపేట కూడా వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళిద్దరి మధ్య మిత్రత్వం ఉంది కాబట్టి కొంత విభేదాలు ఇవాళ కొత్తగా సృష్టించుకోబట్టి మరొకటి
రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కలిసి చేసినటువంటి అనేక కాంట్రాక్టర్లు అన్నటువంటి వాదన వినిపించింది, వార్తలు చదివాం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈజ్ ట్రూ, బట్ వచ్చిన వార్తలు అయితే ఇలా ఉన్నాయి. జగ్గైపేటకు సంబంధించి ఏ పార్టీకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారనే దానికంటే కూడా జగ్గయ్యపేటలో ఓటింగ్ సరళి ఎలా ఉన్నది, మహిళల ఓట్లు పెరిగేటటువంటి అవకాశంగా అక్కడ చూస్తున్న క్యూలను మీరు గమనిస్తే ఎలా ఉంది అక్కడ వాతావరణం? ప్రస్తుతానికి జగ్గయ్యపేట పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ ఓటింగ్ శాతం కూడా బాగానే జరుగుతుంది. ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా చూస్తే జగ్గయ్యపేటలో 11 గంటలకి అంటే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 17.45% అయితే ఓటింగ్ శాతం అయితే ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి 1 గంటకు మరొకసారి ఓటింగ్ శాతం ఎంత అనేది అధికారులు. అలాగే మరొక విషయం, అత్యంత క్లిష్టమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ప్రజల్లో కూడా ఒక ఇబ్బందికర వాతావరణం ఉన్నది అని నెల్లూరు జిల్లాను ప్రధానంగా చెప్పుకుంటారు. కారణం, ఈ రాష్ట్రాన్ని కొంత షేక్ చేశారు అక్కడ ఉన్నటువంటి నాయకులు, భయంతోనో వాదనతోనో మాటలతోనో బూతులతోనో, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ వార్తల్లో నెల్లూరు జిల్లా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్నాళ్ళు కనిపించింది. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఎలాంటి పరిస్థితి ఉన్నది అన్నది సమాచారం తీసుకుందాం. మా మురళి, మా కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. మురళి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 12 గంటల సమయానికి 23.70% పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాల్లో కూడా చెదురుముదురు ఘటనల మినహా మిగతా చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. తాజాగా అంటే ఇప్పుడే ఒక సెకండ్స్ క్రితమే సీతారాంపురం మండలంలో అయితే ఒక్కసారిగా వైసీపీ టీడీపీ నేతల మధ్య వర్గ పోరు జరిచింది. ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి కాసేపటి క్రితమే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చేజర్ల మండలం, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల మధ్య ఒక్కసారిగా వాదోపవాదాలు జరిగి తోపులాట కూడా చేసుకున్నారు. ఇటు 3 పోలింగ్ బూత్లు ఉంటే 3 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత ప్రశాంతంగానే ఎన్నికలు అయితే జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు కూడా ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లా అంటేనే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుని ఉంటాయి. గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూస్తాం. దీంతో ఈసారి ప్రత్యేకించి సమస్యాత్మక కేంద్రాల దగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమేర అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మినహా మిగతా చోట్ల అయితే ఎన్నికల వాతావరణం ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నెల్లూరు సిటీలో అత్యధికంగా ఓటు నమోదు శాతం అయితే ఉంది. 29.50% ఉంది. అటు మిగతాటువంటి చోట్ల చిన్నగానే అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో, పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులు కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ సందర్భంలో అనేక ప్రాంతాల్లో కూడా సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయలేదు. దానికి సంబంధించి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో మాకు అధికార యంత్రాంగం సరిపోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకే సరైన దగ్గరలో కొన్న వసతులు అయితే ఏర్పాట్లు చేయలేదని చెప్పి అనేక మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా కాసేపటి క్రితం ఇదే ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ సహాయమైనా మీరు తీసుకోవాల్సిందిగా ఆయన పర్టికులర్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎండకి భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటరు, అదేవిధంగా మజ్జిగ, ఇతర సౌకర్యాలు ఎక్కడ కల్పించలేదు. కొన్ని చోట్లయితే ఏకంగా షామియానాలు కూడా సరిగా వేయలేదు అని చెప్పి ఆరోపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం భారీ ఎత్తున ఎండ కాస్తుండడంతో ప్రస్తుతం అయితే ఓటర్లు కొంత ఇటు పోలింగ్ కేంద్రాలకైతే తగ్గుముఖం పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ప్రశాంత వాతావరణంలోనే ఉదయం నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవీఎంలు కొద్ది చోట్ల మొరాయించినప్పటికీ వాటి ప్లేస్లో కొత్తవి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ రీపోలింగ్కి అవకాశం లేకుండా మేము ఈసారి 100% ఎన్నికలను పూర్తి చేసి తీరుతామని చెప్పి ఒకవైపు కలెక్టర్ హరినారాయణ్, మరోవైపు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 100% కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
జరిపిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే ఘర్షణలు చెదురుముదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి రాజేంద్ర గారు. ఎస్ మురళి, మీరు చెప్పిన మాట ఒక విషయం విన్న తర్వాత నాకే సిగ్గుగా అనిపిస్తుంది. కారణం, ఎన్నికల సందర్భంగా కనీసం మంచినీళ్ళు కూడా అక్కడ మహిళలకు ఇవ్వలేనటువంటివి పరిస్థితి ఉంది అని అంటే ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుందా లేదా అన్నటువంటి విషయం మీ అందరికీ అర్థమవుతుంది. బట్ నాకు కావాల్సింది అక్కడ దాహార్తితో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరం తీరాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచన. మురళి, వీ డోంట్ మైండ్ 200 ml వాటర్ బాటిల్స్ తీసుకొని బీఆర్కే న్యూస్ తరపున మీరు అక్కడ కూర్చున్నటువంటి మహిళలందరికీ, వృద్ధులకి, ఎవరికి ఎక్కడ మంచినీళ్ళు అవసరమవుతుందో మీరు ఇచ్చేయండి. ఏం జరిగినా ఐ కెన్ సీ దట్. మనకేమి మంచినీళ్ళు ఇవ్వడంలో ఉండేటటువంటి అభ్యంతరాలు ఎన్నికల సంఘం నుంచి రావాల్సిన పరిస్థితే లేదు. ఎన్నికల సంఘాన్ని అవసరమైతే ఛాలెంజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ బాధ్యత మర్చిపోయినందుకు సిగ్గుపడేట్టుగా మనం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ ఐ ఓపెనింగ్ కావాలి. బట్ ఇమ్మీడియట్గా మురళి గారు మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, కనీసం మాత్రం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎండలో క్యూల్లో నిలబడి బాధ్యతగా ఓటేస్తున్నటువంటి ఓటరు దేవుళ్ళని మనం అభినందించే సరిపోదు. మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ టేక్ ఇట్ అప్. మీరు ఇప్పుడే లైవ్లో నుంచి వెళ్ళి ఆ ఏర్పాట్లను చూడండి, నాకు అప్డేట్ చేయండి. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఇలాంటి నియోజకవర్గాల్లో ఈ ఇబ్బంది ఉంటే కనీసం ఆలోచించాల్సిన పని కూడా లేదు. మంచినీళ్ళు తెప్పించి మీరివ్వండి. ఆ బిల్లు పంపించండి. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సిగ్గుపడాలి ఎన్నికల సంఘం. మహిళలకు మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? లైవ్లో చూపించే షామియానాలు పెట్టాల్సిన బాధ్యత లేదా? ఎస్ చెప్పండి మురళి. సార్, ప్రస్తుతం సార్ ఒక్కసారి నేను లైవ్లో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణం నెల్లూరు నగరంలో అత్యంత దగ్గరగా ఉండేటటువంటి ప్రాంగణం ఇది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మంచినీటి వసతి కన్నా మనం చూస్తే దాదాపు కొద్ది చోట్ల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భారీగా వచ్చేటటువంటి జనాలకి కనీసం గ్లాసులు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను మన కెమెరామ్యాన్ కూడా తీసుకుని ఒకసారి వెళ్తున్నాను, స్పాట్కి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఇదే సార్. ఏదైతే ఇక్కడికి భారీ ఎత్తున వస్తారు జనసందోహం, ఓటర్లు కూడా భారీగా వస్తారు. వాటర్ బాటిల్స్ ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఒక స్టాఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళే ఓటర్లకి కూడా మంచినీటి సదుపాయం అయితే ఏర్పాటు చేయాలి. కానీ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇప్పుడే కాసేపటి క్రితం, అంటే నేను మీతో లైవ్లో మాట్లాడేటప్పుడే ఈ వాటర్ బాటిల్స్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక్క వాటర్తోనే ఇక్కడికి వచ్చేటటువంటి మహిళలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు వాటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కూడా కొద్ది వాటర్ మాత్రమే అంటే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క చోట మాత్రమే కాదు, దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్ అయితే కొంచెం చెట్ల కింద నీడైతే ఉన్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఎర్రటి ఎండలో నిలబడుకొని ఓటుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈసారి భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కడ నిలబడేటటువంటి పరిస్థితులు కూడా లేదు. షామియానాలు ఏర్పాటు చేశారు కానీ కొద్దో గొప్ప మాత్రమే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడే వాటర్ అయితే ఓటర్లకు అందించే ఏర్పాట్లు ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ తరఫున చేస్తామని చెప్తున్నాను సార్. ఎస్ మురళి, ముఖ్యంగా నామమాత్రంగా ఏర్పాటు చేయటం, నాకు అది చూస్తే ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా, ఏదో 3వ క్లాసులోనూ ఎప్పుడో, కొంగబావ నక్కబావను విందుకు పిలిచిందంట. నక్క ఏదైతే తన ఆహారాన్ని స్వీకరించాలో ఒక ప్లేట్లో పెడితే ఇట్స్ ఓకే. బట్ కొంగబావ ఏం చేసింది, ఆ నక్క మూతి పెట్టడానికి కూడా సరిపోనటువంటి ఒక గిన్నెలో ఆహారం పెట్టింది. అట్లాగే ఆ కథ గుర్తుకొస్తుంది నాకు నిజంగా. అక్కడ బాటిల్స్ పెట్టారు, గ్లాసులు పెట్టకుండా వదిలేస్తే నామమాత్రంగా చేతులు దులుపుకునే కార్యక్రమం మురళి. దట్టు మీరు మెన్షన్ చేసిన తర్వాత మంచినీళ్ళ బాటిల్ అక్కడ రావటం ఓకే ఫైన్, కొంత అలర్ట్ చేశారన్నటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక జర్నలిస్ట్గా మీరు మిగిలిపోతారు. బట్ మనకు కావాల్సింది ఆ ప్రజల దాహార్తి తీర్చటం. ఓటరు దేవుళ్లకు మరొకసారి నమస్కరిస్తూ మళ్ళీ చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం మనం చూసినప్పుడు, ఓటర్ల యొక్క సంఖ్యను మనం గమనించినప్పుడు, మహిళల యొక్క ఓట్లు పురుషుల ఓట్ల కంటే కూడా
7 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి ఎవరికి ఉన్నది? మహిళలకు ఉన్నది. ఆ మహిళలు ఓటింగ్కు వేయడానికి ఉత్సాహంగా వచ్చినప్పుడు మరి కనీసం భద్రత ఉండాలి, బాధ్యత ఉండవలసిన అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉండాలి. అయినా సరే ఏదో చర్చనీయాంశంగా మనం వదిలేయటం కాకుండా కొంత బియాండ్ అవర్ జర్నలిజం, మనలో ఉన్నటువంటి మానవత్వానికి సంకేతంగా అక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా అవసరమైతే అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. రెండోది, రాష్ట్ర ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్న, ఉదయం నుంచి గమనిస్తున్నప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ సార్వత్రిక ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి వృద్ధులను చూసినప్పుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీల్ చైర్స్లో వస్తున్నటువంటి అనేక దృశ్యాలు చూసాం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో ముసలాళ్ళు అని. ఆంధ్రప్రదేశ్ యువకుల మీద చాలా విమర్శ కూడా ఉన్నది. గతంలో అనేకమైనటువంటి విషయాల్లో స్పందించినటువంటి తత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విమర్శను తిప్పి కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం భారతదేశంలో ఒక గొప్ప సాంస్కృతికమైనటువంటి కేంద్రంగా, విద్యావేత్తలు ఉన్నటువంటి, అలాగే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంగా భావించింది. వాస్తవం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, మళ్ళీ ఇవాళ ఎన్నికలు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల నుంచి వేలాది కుటుంబాలు తరలి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు వేస్తున్నారన్నటువంటి వార్తలు, అలాగే వాస్తవాలు చూస్తున్న తర్వాత ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ ఆల్సో, యూత్ ఎవరైతే ఉన్నారో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కాదు, వాట్సాప్ల్లోనో లేదా సోషల్ మీడియాలోనో అనవసరమైనటువంటి రచ్చ చేయడం కాదు, కాలక్షేపం చేయడం కాదు. రాజకీయం అంటే వినోదాత్మకమైనటువంటి విషయం కాదు అన్నటువంటిది మీరు గుర్తించాలని, ఓటుకు మీరు ముందుకు రావాలని, వృద్ధులు వస్తున్నప్పుడు వాళ్ళను చూసి మీరు కనీసం మాత్రం మోటివేట్ అవ్వాలని, అట్ ద సేమ్ టైం కొంచెం ఘాటుగా కూడా చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోవాలని. ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఇప్పటికైనా మీరు ఆలోచించి బయటకు రావాలని, ఓటు వేయాలని ఆశిస్తున్నా.